రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పిల్లల వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పిల్లల వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకి సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం ముందు కొన్ని కీలకమైన ఎజెండాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాల పైన చర్చ జరగబోతుంది. కేబినెట్ కి సంబంధించి ఇక మహిళలకు, గీత కుల వృత్తిదారులకు ఈ కేబినెట్ లో కొంత ఒక శుభవార్త అయితే చెప్పే అవకాశం ఉంది. ప్రభుత్వం సిద్ధమైన తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి గత ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాల్లో ఒకటిగా కూడా హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటు పొరుగు రాష్ట్రాల్లో ఏ రకంగా ఈ పథకం అమలు అవుతుంది, అదేవిధంగా ఇప్పటికే మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి సంబంధించి ఒక సబ్ కమిటీ వేయటం జరిగింది. అయితే ఈ సబ్ కమిటీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి కూడా ఒక పర్యటన నేపథ్యంలో పర్యటన చేసి ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పథకం ఎక్కడా నెగిటివిటీ రాకుండా అవలంబించాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక గీత కుల వృత్తి వారికి సంబంధించి 10% మద్యం షాపుల కేటాయింపు పైన చర్చ జరిగి ఒక నిర్ణయానికి కేబినెట్ రానుంది. మరోవైపు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకోనుంది ఏపీ కేబినెట్. మరోవైపు ఎల్లుండు దావోస్ పర్యటన వెళ్లనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనకు సంబంధించి ఆ అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులకి ఈ అంశాలన్నీ కూడా వివరించే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలకి సంబంధించి అనేక అవకతవకలు జరిగినాయి, వాటిపైన కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లేవలెత్తిన అభ్యంతరాలను కూడా ఈ సమావేశంలో కొంత పరిశీలించి చర్చించే అవకాశం అయితే ఉంది. దీనివల్ల అంతర్రాష్ట్ర సంబంధాలు మరియు జలవనరుల నిర్వహణకు సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా అదనపు ముఖ్యమైన అంశాలపైన మంత్రులతో చర్చించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో పాలన సంబంధించి ప్రజా సంక్షేమానికి సమగ్ర విధానాన్ని దిశానిర్దేశం అయితే మంత్రులకు చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పటికే గత కేబినెట్ సమయంలో కొంతమంది మంత్రులకి పనితీరు బాగలేదంటూ కూడా చంద్రబాబు
స్పష్టం చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పనితీరు మెరుగుపరచుకోకపోతే వారిపైన వేటు పడే అవకాశం అంటూ కూడా స్పష్టంగా చేశారు. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎందుకంటే ప్రభుత్వం వైపు అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం ఈ రెండు కూడా ముందుకు వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో తాజాగా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులు ప్రజాప్రతినిధుల పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిగా వీటన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులకు ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీ తర్వాత ఈ మంత్రులతో కొంత దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉందమ్మ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.